హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ, అలాగే సెర్చ్ చేస్తున్నటువంటి కంటెంట్, మనశంకర్ వరప్రసాద్ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంత వచ్చినాయి, డే 1కి ఎంత వచ్చినాయి, అలాగే అఖండ. ఎందుకంటే ఫ్యాన్ వార్ ఎక్కువగా మన బాలకృష్ణ గారికి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి ఎక్కువ ఫ్యాన్ వార్ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యన కలెక్షన్స్ ఎంత వచ్చాయన్నది అయితే ఎక్కువగా సెర్చ్ చేస్తూ ట్రెండింగ్ లో ఉన్నటువంటి టాపిక్ గా అయితే మనకి తెలుస్తుందండి. చాట్ జీపీటీలో కానీ వేరే చాలా చోట్ల అయితే సెర్చ్ అయితే ఉన్నట్టు ట్రెండింగ్ లో ఉన్నట్టు అయితే తెలుస్తుంది. వన్ డే అయిపోవడంతో ప్రీమియర్స్ కి ఎంత వచ్చింది, అలాగే డే 1 ఎలా వచ్చింది అనేది, అఖండ 2కి అలాగే మనశంకర్ వరప్రసాద్ గారికి సినిమా రెండిట్లకి ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే విషయం మాట్లాడుకోవాలంటే అఖండ 2 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సింది 12వ తారీఖున రిలీజ్ అయింది. 12వ తారీఖున కూడా చాలా డౌట్ గానే థియేటర్లో వచ్చింది. ఫ్యాన్స్ కి టికెట్లు అమ్మేశారు 5వ తారీఖున. అలాగే 12వ తారీఖున కూడా డౌట్ గానే టికెట్స్ చాలా మంది అయితే కొనడం జరిగింది. రిలీజ్ అవుతుందా లేదా అన్న సందిగ్ధంలోనే చాలా మంది అయితే ఉండడం జరిగింది. సో ఎటకెలకు 12వ తారీఖున అయితే డిసెంబర్ 12th అయితే అఖండ 2 రిలీజ్ అయింది. రిలీజ్ అవుతూ ఒక మంచి చూసిన వాళ్ళందరూ కూడా ఒక మంచి వైబ్ తోటి, ఒక మంచి ఎక్కడో ఒక దేవాలయం నుంచి వచ్చినటువంటి ఒక ఫీలింగ్ కలిగిందని అందరూ చెప్పడం అయితే ఒక పార్ట్ అయితే, దీనికి సంబంధించి వాంటెడ్ గా కొంతమంది నెగిటివ్ రివ్యూస్ కానీ, ఇంకా అసలు సినిమాలో ఒక్క పాయింట్ కూడా బాగాలేదు, అంతా కూడా ట్రాష్ అన్నట్టుగా చెప్పినటువంటి రివ్యూస్ కూడా మనం చూసాం. చాలా సీనియర్ ఛానల్స్ అయినటువంటి చాలా ఛానల్స్ ఉన్నాయి, మనం వాళ్ళ గురించి చెప్పుకోవడం కూడా అనవసరం, మనం ఆల్రెడీ వీడియోలు చేసిన దాని గురించి. సో అటువంటి వ్యక్తులు కూడా అసలు బాగాలేదు, అసలు ఏ సీను బాగాలేదు అని, అసలు దానికి అర్థమే లేదన్నట్టుగా అఖండ 2 అయితే చాలా ఎక్కువగా ట్రోల్ చేశారు. దానికి ప్లస్ వాళ్ళకి ఫాలోవర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. సో ఒక రకంగా చూస్తే పొలిటికల్ గా కూడా ఆ సినిమాని ఎంతో కొంత వెనక్కి లాగుతారని చెప్పి, ఎంతో కొంత నెగిటివిటీని ప్రచారం చేద్దారని అయితే ట్రై అయితే గట్టిగానే చేశారు ఆ సినిమాకి సంబంధించి. కాకపోతే సినిమా ఎక్కడ ఆగలేదు, తాండవం అయితే కంటిన్యూ చేసిందని చెప్పాలి. ఇకపోతే మనశంకర్ వరప్రసాద్ రిలీజ్ అయిన డే 1 నుంచి కూడా గతంలో చిరంజీవి గారి సినిమాలు కొంచెం ఫ్లాప్ అవడం, అలాగే కొంచెం ఓవర్ కామెడీ, ఓవర్ కమర్షియల్ సినిమాకి, అలాగే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నటువంటి సినిమాలు రిలీజ్ అవుతుంతో ఒక డీసెంట్ ఫిల్మ్ని అయితే ఆడియన్స్ కోరుకుంటూ వచ్చారు. అదే క్రమంలో వచ్చినటువంటి సినిమా అనిల్ రావుపుడి ఒక సేఫ్ గేమ్ ఆడినటువంటి సినిమా కింద చెప్పచ్చు. మనం ఎక్కువగా పెద్ద కొత్త పాయింట్లను తీసుకుని రాలేదు. కంపేర్ టు అఖండాలో కొత్త పాయింటే తీసుకున్నారని చెప్పాలి. అలాగే ఒక ప్రయోగం అనే చెప్పాలి, ఎందుకంటే కంటిన్యూగా డివోషనల్ మూడ్లో మూవీ వెళ్ళాలంటే ఈ కాలంలో చాలా కష్టం. సో కంపేరిటివ్గా చేస్తే మనశంకర్ వరప్రసాద్ ఒక సేఫ్ జోన్లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కింద, పైగా సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని వీడైతే సినిమా తీయడం జరిగింది. సో ఇక్కడ కూడా సక్సెస్ రేట్ అయితే ఎక్కడా తగ్గలేదు, అదే రేట్లో సక్సెస్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనం మెయిన్ విషయానికి వద్దాం. ఏ సినిమా ఎంత కలెక్ట్ అయింది, ఎవరు డే 1లో ఎవరు ఎక్కువ కలెక్ట్ చేశారు, ఎవరు తక్కువ కలెక్ట్ చేశారు అనే విషయాలను అయితే మనం మాట్లాడుకుందాం. ప్రీమియర్ షోకి వచ్చేసరికి అఖండ వచ్చేసరికి దగ్గర 8 కోట్లు అయితే ప్రీమియర్ షోలో కలెక్ట్ చేసిందండి. డే 1 వచ్చేసరికి 35 crores ఇండియాలో కలెక్ట్ చేసింది. అలాగే ఓవర్సీస్ కలుపుకుని 59.5 crores 59.5 లక్షలు అయితే అఖండ 2 అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఒక గుడ్ ఫిగర్ అనే చెప్పాలి. గత సినిమాలతో పోలితే బాలకృష్ణ గారి ఒక సినిమా బడ్జెట్ అని చెప్పాలి. భగవంత్ కేసర్ కానీ, అలాగే అఖండ 1 కానీ, ఇవన్నీ కూడా దగ్గర ఒక 10 కోట్ల అటు ఇటులో ఒక సినిమా బడ్జెట్ ని 1 డేలో కలెక్ట్ చేసిందనే చెప్పాలి బాలకృష్ణ గారి సినిమా. సో అక్కడ వరకు కూడా మనం మెచ్చుకోవాల్సిన విషయమే. అఖండ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ, బాలయ్య బాబు మీద ఉన్నటువంటి ఒక ఇదిని కానీ కూడా మనం చాలా పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే డే 1కి వచ్చేసరికి అది 35 crores ప్లస్ ఫారెన్ యుఎస్ అంతా కలుపుకుని 59.5 crores తోటి అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ మనం అఖండ 2కి అయితే చూసాం. ఇక మనశంకర్ వరప్రసాద్కి వచ్చేసరికి కంప్లీట్గా ఎక్కువ స్క్రీన్లోనే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. పాన్ ఇండియా రిలీజ్ చేయకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఇండియా అండ్ ఓవర్సీస్లో కూడా రిలీజ్ చేశారు. పాన్ ఇండియాలో అంటే ఓన్లీ తెలుగులో మాత్రమే రిలీజ్ అయింది. ఇది వచ్చేసి ఫస్ట్ డే 8.60 8 కోట్ల 60 లక్షలు అయితే ప్రీమియర్ షోలో కలెక్ట్ చేసింది. కంపారిజన్ మనం చూసుకోవాలని అంటే చిరంజీవి గారి సినిమా ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయాలి. మరి ఎందుకో దగ్గర 10-15 కోట్ల వరకు అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది, ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పేసి ప్రీమియర్స్, కానీ అంత రీచ్ అవ్వలేదు. అది కలెక్షన్ పరంగా టాక్ హిట్ అయినప్పటికీ కలెక్షన్స్ పరంగా రాలేదు. ఇకపోతే డే 1కి వచ్చేసరికి 38 crores ఇక్కడ, అలాగే మిగతా ఓవర్సీస్ అంతా కలుపుకొని
60 కోట్లు అయితే ఈ సినిమా డే 1 కలెక్ట్ అయినట్టు మనకి అఫీషియల్గా ఈ కలెక్షన్స్ చెప్పేటటువంటి వెబ్సైట్స్లో వీటిని బట్టి ఇన్ఫర్మేషన్ని నేను మీకు చెప్తాను జరుగుతుంది. 59.5 crores అఖండ 2, 60 crores మనశంకర్ వరప్రసాద్. చెప్పాలంటే ఇంచుమించుగా ఒకే స్పీడ్లో పరిగెట్టారని చెప్పాలి. కాకపోతే కంపారిటివ్గా మనం చిరంజీవి గారిని చూసినప్పుడు ఆయన ఫ్యాన్స్ ఎక్కువ, ఫాలోయింగ్, కలెక్షన్స్ జనరల్గా ఎక్కువగానే ఉంటాయి ఫస్ట్ నుంచి. బాలకృష్ణ గారి సినిమా డే 1లోనే 70% ఆఫ్ ద రెవెన్యూ కలెక్ట్ చేసామని చెప్పేసి మేము దిల్ రాజు గారు వంటి వాళ్ళు చెప్పడం, ఇవన్నీ కూడా ఒక బిగ్ సక్సెస్ అనే చెప్పాలి అఖండ 2కి సంబంధించి. మనశంకర్ వరప్రసాద్ కూడా ఒక డీసెంట్ కలెక్షన్స్ అయితే సినిమా చేసిందని అనాలి. ఎందుకంటే 60 crores చిన్న ఫిగర్ అయితే కాదు, చాలా పెద్ద ఫిగర్ అనే చెప్పాలి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద బడ్జెట్, వీళ్ళు 150 crores ఏదో అంటున్నారు రెమ్యునేషన్స్ అన్ని కలుపుకొని, అంటే ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి. సో ఆ రకంగా చూసినా కూడా ఆల్మోస్ట్ హాఫ్ ద బడ్జెట్ అయితే. ఇదంతా గ్రాస్ అండి, నెట్ కాదు, ఇది గ్రాస్. నెట్ మనకి ఇంకొన్ని రోజులు పోతానే కానీ నెట్ ఎంత అనేది తెలియదు, ఎందుకంటే ఖర్చులు అన్నీ పోయిన తర్వాత మనకి నెట్ ఫిగర్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా రెండు కూడా ఒక 0.5లో మనశంకర్ వరప్రసాద్ పైన ఉన్నప్పటికీ కూడా ఇద్దరు ఈక్వల్గానే రన్ చేశారని చెప్పాలి. నెగిటివ్ టాక్ తోటి కొంత నెగిటివ్ మిక్స్డ్ టాక్ని ప్రచారం చేసినప్పటికీ కూడా అఖండ 2కి వచ్చినటువంటి అప్లాస్ కానీ, ఆ సినిమాకి వచ్చినటువంటి అప్రిషియేషన్ కానీ వేరే లెవెల్ అని చెప్పాలి. ఇకపోతే మనశంకర్ వరప్రసాద్కి వచ్చేసరికి ఒక సేఫ్ గేమ్, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కింద అయితే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు ఈక్వల్గానే ఉన్నాయి అని అయితే నా ఒపీనియన్. ఇంకొంచెం అంటే పార్షియాలిటీగా మాట్లాడాను అనుకోవద్దు. బాలకృష్ణ గారి సినిమాలతో మనం కంపేర్ చేసేసరికి ఆయన రేంజ్ పెరిగిందని చెప్పాలి, పెద్ద కలెక్షన్సే వచ్చాయని చెప్పాలి. పాత సినిమాల యొక్క బడ్జెట్ని కలెక్ట్ చేసిందని అంటే అది చిన్న విషయం కాదు. సో ఓవరాల్గా రెండు సినిమాలు కూడా ఒక డీసెంట్ కలెక్షన్స్ అయితే చేసాయి. టాలీవుడ్కి ఇది చాలా బాగా ఉపయోగపడింది అని అయితే మనం చెప్పుకోవాలి. ఇది ఫ్రెండ్స్ అఖండ 2 అలాగే మనశంకర్ వరప్రసాద్. మీరంతా సెర్చ్ చేస్తున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది ఈ వీడియోలో నేను మీకు తెలియజేశాను అనుకుంటాను. మీరు ఇంకా మనశంకర్ వరప్రసాద్ ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అని అయితే మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.